హాయ్ అండి. అందరూ ఎలా ఉన్నారు? బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఈరోజు మా మధ్యాహ్నానికి నేను గుత్తి వంకాయ కూర వండుకుంటున్నానండి. అది నా స్టైల్‌లో నేను ఎలా వండుకుంటానో మీ అందరికీ చూపిస్తాను. ముందుగా వంకాయలని ఉప్పు, పసుపు వేసుకొని శుభ్రంగా కడుక్కున్నానండి. తర్వాత ఇలా కట్ చేసుకుని వంకాయలని మళ్ళీ ఉప్పు నీళ్ళల్లో వేసుకున్నానండి. తర్వాత ఇప్పుడు మసాలా పేస్ట్ సిద్ధం చేసుకున్నానండి. అల్లం, వెల్లుల్లి, ధనియాలు, జీలకర్ర, గసగసాలు, లవంగం మొగ్గ, దాల్చిన చెక్క ఇవన్నీ వేసి మిక్సీ పట్టానండి. అలాగే 2 ఉల్లిపాయలను కూడా మిక్సీ పట్టుకున్నాను. దాంట్లోనే ఉప్పు, పసుపు, కారం కూడా వేసి కలిపేశాను. అలాగే ఒక టమాటాను కూడా మిక్సీ పట్టుకున్నానండి. టమాటా మీకు ఇష్టమైతే వేసుకోవచ్చు, లేకపోతే లేదండి. మసాలాని వంకాయల్లో స్టఫ్ చేసేసానండి. వంకాయల్లో స్టఫ్ చేసుకున్న తర్వాత స్టవ్ మీద పెనం పెట్టి ఆయిల్ హీట్ ఎక్కిన తర్వాత పచ్చిమిర్చి, కరివేపాకు వేసానండి. పచ్చిమిర్చి, కరివేపాకు కొంచెం వేగిన తర్వాత వంకాయల్ని ఒకదాని తర్వాత ఒకటి ఇలా వేసుకోవాలండి. ఇలా వేసేసుకున్న తర్వాత ఇంకా కొంచెం మసాలా పేస్ట్ మిగిలిందండి, దాన్ని కూడా వేసేసుకున్నాను. ఇలా వేసేసుకున్న తర్వాత మూత పెట్టి కాసేపు మగ్గించుకోవాలండి. ఇలా ఒక 5 నిమిషాలు సిమ్లో మగ్గించుకుంటే చాలా బాగా ఉడుకుతాయండి వంకాయలు. ఇలా వంకాయలు మగ్గుతూ ఉంటాయి కదండి. ఆ తర్వాత షింక్లో కొన్ని గిన్నెలు ఉన్నాయని చెప్పి తోమేసుకుంటున్నానండి. గిన్నెలు తోమేసుకున్న తర్వాత ఓ పక్కన స్టవ్ ఖాళీగా ఉంది కదా, బియ్యం కడిగి పెట్టేసుకుందామని బియ్యం వేసుకున్నానండి. బియ్యం వేసి శుభ్రంగా కడిగేసుకుని స్టవ్ మీద పెట్టేశానండి. కూర ఉడికేలోపు అన్నం కూడా ఉడికిపోతుంది. ఇప్పుడు వంకాయలు ఎంతవరకు మగ్గినాయో చూద్దామండి. ఇంకా కొంచెం మగ్గితే సరిపోతుందండి, చాలా వరకు అయిపోయినట్టే. ఇంకా కొంచెం ఒక్క నిమిషం అలా మగ్గించుకుని తర్వాత టమాటాను పేస్ట్ చేసుకున్నాను కదండి, ఆ టమాటా ప్యూరీ వేసుకుని ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే కూర రెడీ అయిపోయినట్టే. లేదు ఇంకా గ్రేవీలా కావాలి అనుకుంటే కొంచెం వాటర్ వేసుకుని ఒక 2 నిమిషాలు ఉంచుకుంటే గ్రేవీలాగా వస్తుందండి. నేనైతే ఇలాగే ఉంచేసానండి. అంతేనండి, ఎంతో గుమగుమలాడి గుత్తి వంకాయ కూర రెడీ.